మీ వాదనకే మేము వస్తాం. మీరు చెప్పినట్లే కానిస్టేబుల్ నిజంగా ఆ పిల్లలు కొట్టుంటే మీరు కోర్టులో పెట్టాలి, చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి శిక్ష విధించాలి. కోర్టు చెప్పిన శిక్షలను మీరు అమలుపరచాలి. మీరెవరా లాఠీలతో కొట్టడానికి? గంజాయి సేవించారని మీరు అంటున్నారు. గంజాయి సేవిస్తే మెడికల్ రిపోర్ట్లు వేయి. ఎక్కడుంది మెడికల్ రిపోర్టు? నీ మెడికల్ రిపోర్టులో గంజాయి సేవించినట్లుగా, మద్యం సేవించినట్టుగా ఆ పిల్లలు ఎక్కడైనా తప్పుదోవ పట్టించినట్టుగా ఉందా? సాక్ష్యం చూపించవయా? స్నేహితుడు బర్త్డే అని మంగళగిరిలో ఉండే పిల్లగాడు తెనాలికి వెళితే పక్కన ఉన్న స్నేహితుడితో కానిస్టేబుల్ వచ్చి నాకు లంచం ఇవ్వలేదని గొడవ పడుతుంటే ఎందుకు వాడి మీద గొడవ పడుతున్నామని అడిగిన నేరానికి పిల్లల మీద కేసులు పెట్టి అక్రమంగా బనాయించే కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యమంత్రి మాట్లాడాడు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడాడు, స్వయంగా ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాదెండ్ల మనోహర్ మాట్లాడాడు. ఈ రోజేమో తగుదనమ్మా అంటూ హోంమంత్రి వచ్చి ఆ కార్యక్రమాన్ని సమర్థించే పని జరుగుతుంది. కులాన్ని అడ్డం పెట్టుకుని నేరస్తులను వదిలేయమని ఎవరు చెప్తున్నారమ్మా మీకు? కులాన్ని అడ్డం పెట్టుకుని ఎవరు ఇష్యూ చేయాలనుకుంటున్నారమ్మా? వాళ్ళు మాలోళ్ళైన మాట నిజం కాదా? మీరు హింసించిన పిల్లలిద్దరు మాలోళ్ళు కాదా? మాల కులస్తులు కాదా? మీరు కింద పెట్టి లాఠీలతో కొట్టిన పిల్లగాడు ముస్లిం పిల్లగాడు కాదా? అంటే మీకు నొప్పి కలగదమ్మా? మీరు దళిత జాతుల నుంచి హోంమంత్రి స్థాయికి ఎదిగిన మీకు కళ్ళంటే నీళ్లు రావటం లేదా? ఆ తల్లి పడే వేదన కనపడట్లేదా? వాళ్ళ భార్యలు పడే వేదన కనపడట్లేదా? దళిత సామాజిక వర్గానికి జరిగిన తీవ్రమైన అన్యాయాన్ని కనపడట్లేదమ్మా హోంమంత్రి గారు?